నమస్కారం. ఒక చిన్న ఇంటి వంటకథలో మొదలైన ఒక సింపుల్ ఐడియా వేల మంది నమ్మకాన్ని గెలుచుకున్న ఒక పెద్ద బ్రాండ్గా ఎలా మారిందో ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మనం నవనీత హోమ్ ఫుడ్స్ వెనక ఉన్న ఆ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఈ మాటలు వినడానికి చాలా బాగున్నాయి కదా, కానీ ఇది కేవలం ఒక కొటేషన్ కాదు. నవనీత హోమ్ ఫుడ్స్కి ఇదే పునాది. ఇంతకీ ఆ కల ఏంటి, దాని వెనుక ఉన్న ఆ స్ఫూర్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, కథ మొదలు పెడదాం. అసలు ఈ ఆలోచనకు బీజం ఎక్కడా ఎలా పడిందో చూద్దాం. అసలు ఈ కథకు స్ఫూర్తి ఎక్కడ్నించొచ్చిందో తెలుసా? చాలా సింపుల్ అబ్జర్వేషన్. చూడండి, మన చుట్టూ రెండు రకాల ఫుడ్సున్నాయి. ఒకటి ప్యాకెట్లలో దొరికేవి, ప్రాసెస్ చేసినవి, అంత హెల్దీగాని స్నాక్స్. ఇంకోవైపు పోషకాలతో నిండిన మన అమ్మలు చేసే సాంప్రదాయ ఇంటి భోజనం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. ఈ తేడానే నవనీత గమనించారు. వాళ్ళ నమ్మకమేంటంటే, ఫుడ్ అంటే కేవలం కడుపు నింపడం కాదు, మన శరీరానికి శక్తినివ్వాలి, పోషణనివ్వాలి. ఆ గమనింపు నుంచే ఒక లక్ష్యం పుట్టింది. సిటీ లైఫ్లో ఉండే ఆ హడావిడికి మన పాతకాలం నాటి సాంప్రదాయ వంటకాల ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావాలి. అదనమాట వాళ్ల మిషన్. అయితే కల కనడం తేలికే, కాని దాన్ని నిజం చెయ్యాలంటే సవాళ్లు ఎదుర్కోక తప్పదు. మరి వాళ్ల ప్రయాణంలో ఎదురైన అడ్డంకులేంటో చూద్దామా? వాళ్ల ప్రయాణం ముఖ్యంగా 3 స్తంభాలపై నిలబడింది. మొదటిది బెస్ట్ క్వాలిటీ ఉన్న పదార్థాల్ని వెతికి పట్టుకోవటం. రెండవది ప్రతిదీ చేత్తో జాగ్రత్తగా తయారు చేయడంలో పర్ఫెక్షన్ సాధించడం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవటం. ఈ ప్రతి అడుగులోనూ వాళ్ల డెడికేషన్ కనిపిస్తుంది. వాళ్ల క్వాలిటీకి ఎంతలా కట్టుబడి ఉన్నారనడానికే ఇదొక చిన్న ఉదాహరణ. బెస్ట్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కోసం హైదరాబాద్లోని బేగం బజార్ లాంటి పెద్ద మార్కెట్లకు వెళ్లి అక్కడ నమ్మకమైన సప్లయర్స్నే ఎంచుకునేవారు. అంటే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ లేదనమాట. ఆ కష్టానికి ఫలితం దక్కింది. ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. అదే నవనీత హోమ్ ఫుడ్స్ అనే బ్రాండ్ పుట్టడం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. నవనీత హోమ్ ఫుడ్స్ అనేది ఏదో పెద్ద మార్కెటింగ్ టీం కూర్చుని ప్లాన్ చేసిన బ్రాండ్ కాదనమాట. ఇది పూర్తిగా కస్టమర్ల నుంచి పుట్టింది. తిన్నవాళ్లు బాగుందని చెప్పడం, వాళ్ల ఇంకొకరికి చెప్పడం, అలా మౌత్ టాక్తో పెరిగింది. అందుకే కదా ఈ బ్రాండ్ అంటే స్వచ్ఛత, ఇంటి భోజనం అనే ఫీలింగ్ దానికొక సింబల్గా నిల్చింది. మరి అంతలా సంపాదించుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారు? వాళ్ల ప్రొడక్ట్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి చూద్దాం. ఓసారి వాళ్ల ప్రోడక్ట్ రేంజ్ చూస్తే పల్లీ చిక్కీ నుంచి రాగి లడ్డూ వరకు, అంజీర్ రోల్ నుంచి బోన్లెస్ చికెన్ పచ్చడి వరకు ప్రతి ప్రోడక్ట్లోనూ మన పాతకాలపు వంటకాల రుచి కనిపిస్తుంది. రుచి, సంప్రదాయం, ఆరోగ్యం ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమంటే ఇదేనేమో. వాళ్ల క్వాలిటీకి సీక్రెట్ ఇదే. నో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, కేవలం స్వచ్ఛమైన బెల్లం, ఇంట్లో చేసిన నెయ్యి లాంటి సహజమైన పదార్థాలు మాత్రమే వాడతారు. అంత సింపుల్. ఈ బ్రాండ్ సక్సెస్ వెనుకున్న రహస్యం ఈ 3 సూత్రాలే. 1. ఫుడ్ అచ్చం ఇంట్లో చేసినట్టే ఉండాలి. 2. వాడే పదార్థాలు హెల్దీగా, న్యాచురల్గా ఉండాలి. 3. ప్రతి ప్రోడక్ట్ మీద కస్టమర్స్కి పూర్తి నమ్మకం కలగాలి. ఈ 3 పిల్లర్స్ మీదే వాళ్ల బిజినెస్ నడుస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా ఓ లుక్కేద్దాం. వాళ్ల ఫ్యూచర్ విజన్ చాలా క్లియర్గా ఉంది. ఆన్లైన్ సేల్స్ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ మందికి చేరువవ్వాలి, మరిన్ని సిటీస్కి విస్తరించాలి. అయితే ఎంత పెద్దగా ఎదిగినా వాళ్ల మూల సిద్ధాంతం అంటే ఆ ఇంటి నాణ్యత అనే ఫీలింగ్ను మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ప్యాషన్, డెడికేషన్ ఉంటే ఒక చిన్న వంటగదిలో వేసిన మొదటి అడుగు కూడా రేపు ఎంతోమంది నమ్మే ఒక పెద్ద బ్రాండ్గా మారగలదు. ఈ ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. నిజంగా ఈ కథ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఒక్కసారి ఆలోచించండి, మన వంటగదిలో కూడా ఇలాంటి ఒక గొప్ప ప్రయాణానికి బీజం పడగలదేమో, ఎవరికి తెలుసు?